ఆరవ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. అసలేంటిది? మరియ గర్భవతియా? అసలు ఇది ఎలా సాధ్యం? నేను ఎలా అయినా మరియని రహస్యంగా విడనాడాలి. దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వాని పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? నా భార్య నిండు గర్భవతి. నాకు నా భార్యను తలదాచుటకు కాస్త చోటు ఉన్నదా? స్థలమా? మా దగ్గర లేదు. పోండి పోండి. ఎవరు ఈ సమయంలో ఎందుకు వచ్చారు? నా భార్య నిండు గర్భవతి. మా కొరకు మీ దగ్గర కొంచెం చోటు ఉన్నదా? మా గృహంలో స్థలం ఏమీ లేదు. ఎవరు మీరు? నా భార్య నిండు గర్భవతి. ఈ రాత్రికి కాస్త చోటు ఉన్నదా? మా గృహమందు స్థలం లేదు. మీకు అభ్యంతరం లేని ఎడల ఈ పశువుల పాకను వినియోగించుకోండి. మంత్రి, చిత్తం ప్రభు. నా రాజ్యంలో ఏమైనా సంగతులు ఉన్నవా మంత్రి? ప్రభు, మిమ్మల్ని కలువుటకు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఉన్నారు. ప్రవేశపెట్టండి. ప్రభు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము తూర్పు దిక్కున ఆయన నక్షత్రం చూచి ఆయన పూజింపవచ్చుతుంది. ఏమిటి? నా రాజ్యంలో ఇంకో రాజా? ఇది అసాధ్యం. జ్ఞానులారా, మీరు వేచి ఉండండి. యాజకులను శాస్త్రులను నా ముందు ప్రవేశపెట్టండి. చిత్తం ప్రభు. అసలు ఏం జరుగుతుంది నా రాజ్యంలో? రాజులకు రాజంట, యూదుల రాజంట. ఇది అసంభవం.
యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది ప్రభు. మంత్రి, జ్ఞానులను ప్రవేశపెట్టండి. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొని నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తండి. సైన్యమా, 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలను అందరినీ చంపేయండి. అయ్యి బాబోయ్, చలేసేస్తుంది బాబోయ్. సరేరా మంటెట్టుకుందాము. అనరా, ఇదేదో మంచు తుఫాన్ లాగా ఉంది, మంచు అంతా కురిసేస్తుంది. నాకెందుకో భయం వేస్తుందిరా. దేనికిరా భయము? అక్కడి నుండి ఏదో తెల్లగా వస్తున్నట్టు అనిపిస్తుందిరా. అవునరా, నిజంగానేరా, అక్కడ నుంచి ఏదో తెల్లగా వస్తుందిరా మనకాసే. అవునరా, నిజమేరా. మనల్ని ఏం చేస్తుందేమరా. భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. రే, మన కొరకు రక్షకుడు పుట్టాడంట్రా. పదండ్రా, మన రక్షకుని చూద్దాము. పదండ్రా, తొందరగా వెళ్ళి చూద్దాం. పదండి పదండి. రక్షకుడు చూద్దాం, పదండి.